సార్ 'డాకు మహారాజ్'కి సంబంధించి 'అన్‌స్టాపబుల్' షోలో చాలా విషయాలు రివీల్ చేయడం జరిగింది. అసలు ఈ 'డాకు మహారాజ్' గెటప్ వెనుక ఉన్న స్టోరీ ఏమైనా రివీల్ చేయడం జరిగిందా షోలో? అంటే 'డాకు మహారాజు' సంబంధించి ఒక మెయిన్ పోస్టర్ ఒకటి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. గుర్రం మీద వస్తున్నటువంటి డాకు ఇలా క్యాప్ పెట్టుకొని ఇలా బ్లాక్ డ్రెస్లో ఉంటారు. అది మన పోస్టర్లు అందరికీ చూశారు. దానికి రిఫరెన్స్ ఎక్కడ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చిందని టాపిక్ రన్ అయింది. బాలయ్య బాబు గారు ఫోటో వేసి ఇది ఫోటో ఎప్పటిదో తెలుసా అని అడిగారు బాబుని ప్లస్ అందరినీ ఆడియన్స్ని. అది ఆదిత్య 369లో బాలకృష్ణ గారు ఒక పిక్ అనమాట. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గెటప్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఇప్పుడు టైం ట్రావెల్లో వెళ్ళినటువంటి బాలకృష్ణకి ఉరిశిక్ష వేస్తాడు. ఆ రాజ్యంలో ఉరిశిక్ష వేసి అది తప్పు అని చెప్పి అతనే రియలైజ్ అయ్యి బాలకృష్ణకి వచ్చేసి కాపాడే ప్రయత్నంలో ఆయన ముసుగులో వస్తాడు. ఆ ముసుగు గెటప్ అదనమాట. అతను కాపాడేసి ఆ ముసుగు క్లియర్ చేయడంలోనే ఆ షార్ట్ పడిద్ది. ఆ గెటప్ ఏదైతే కొండ మీద నుంచి వచ్చేసి బాణం వేసి కాపాడుతాడో ఆ గెటప్పే ఈ గెటప్ అనమాట. అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నాము. ఆ గెటప్లో చూసారా, ఆ గెటప్ ఎంత ఫ్రెష్గా ఉందో. 30 సంవత్సరాల వయసు ఉంది అప్పుడు నాకు 30 సంవత్సరాల క్రితం గెటప్ అది. అదే గెటప్ని ఇక్కడ ట్రావెల్ చేశాము అని చెప్పేసి మాట్లాడారు. బాలకృష్ణ గారు బాబీ సినిమా అనుకున్నప్పుడు యాదృచ్ఛికంగా నాకు గెటప్ గురించి మాట్లాడారు. నేను మాట్లాడాను, బాబీ దాన్ని పట్టుకున్నాడు, దాన్ని అడాప్ట్ చేశాడు, డాకు క్యారెక్టర్కి అడాప్ట్ చేశారు. సో ఆ అడాప్షన్ ద్వారా ఈ క్యారెక్టర్ ఇంత బాగా వచ్చింది. నా అభిమానులు ఎప్పుడూ కూడా ఒక గెటప్లో చూడాలనుకుంటే, ఒక గెటప్ కనుక హిట్ అయితే అది సినిమా హిట్ అనే ట్రాన్స్లో ఉంటారు కాబట్టి గెటప్ అనేది మెయిన్ అని చెప్పాను. దాని నుంచి ఇది పుట్టింది అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అలానే సినిమాకి సంబంధించి చాలా విషయాలను మాట్లాడటం కూడా జరిగింది. వంశీ మాట్లాడుతూ ఇంటర్వెల్కి ముందు 20 నిమిషాలు హైలైట్ అని చెప్పేసి వంశీ చెప్పాడని చెప్పి తమన్ మాట్లాడాడు. బట్ తమన్ ఇంకొంచెం హైప్ ఇచ్చారు ఈ సినిమాకి. ఎట్లా డాకు ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఆ 40 నిమిషాలు ఎవరు కూడా సీట్లలో కూర్చోలేరు, అది వేరే లెవెల్ అని చెప్పి తమను మాట్లాడటం జరిగింది. ఈ డాకు మహారాజు అనేది ఒక నిఘంటువులాగా అందరూ అబ్జర్వ్ చేస్తారు. చాలా కొత్తగా ట్రై చేశాము, టేకింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి కొత్తగా ట్రై చేశామని చెప్పేసి తమను మాట్లాడటం జరిగింది. బయటకు వచ్చిన పాటలు 3 పాటలు చూసాము ఆల్రెడీ. ఒక్కొక్క పాటకి వేరియేషన్ ఉంది. డాకు టైటిల్ సాంగ్ ఉన్నది. ఆ టైటిల్ సాంగ్తో పాటు ఒక చిన్ని అని ఒక సాంగ్ ఉంది, హ్యూమన్ రిలేషన్స్ ఒక పాపతో చిన్ని అనే సాంగ్ ఉంది. దాని తర్వాత నిన్న వచ్చిన స్పెషల్ సాంగ్ ఉంది ఓరోసరాతలది. దాని తర్వాత మళ్ళీ టీజరు, ట్రైలర్ రిలీజ్ అని మొదటి ట్రైలర్. ఇప్పుడు ఇంకొక ట్రైలర్ కట్ చేస్తున్నారు, రిలీజ్ ట్రైలర్ కట్ చేస్తున్నారు. ఆ రిలీజ్ ట్రైలర్ కట్ చేసేది కూడా ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్కి ట్రైలర్ కట్ చేసిన వ్యక్తే ఎడిటరే దీనికి ట్రైలర్ కట్ చేస్తున్నారట. నిడివి కూడా ఎక్కువ లెంత్ లేకుండా 2 గంటల 20 నిమిషాలు 25 నిమిషాలు మాత్రమే ఉండేలాగా చూసుకుంటున్నారు. సో సినిమా అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది, ఎక్కడ కూడా బోరు కొట్టదు అనే ప్రయత్నం అయితే వీళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో మీరు బయటకు కనిపిస్తున్న కంటెంట్ వేరు, దాంట్లో కంటెంట్ వేరే ఉంది, ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉంటాయంతా మనం మాట్లాడటం జరిగింది. సో వీళ్ళు నిన్న చేసినటువంటి ఏదైతే డాకు మహారాజు స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పేసి అన్‌స్టాపబుల్ చేశారో అది ఇంకొక మెట్టు సినిమాకి వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చారేమో అనిపిస్తుంది. ఓపెనింగ్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ హైపు. ఎందుకంటే ముందు గేమ్ చేంజర్ వస్తుంది, గేమ్ చేంజర్కి 2 రోజుల తర్వాత డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ అవుతున్నటువంటి 3 సినిమాలకి ఒకదానికి ఒకటి 2 రోజులు గ్యాప్ ఉంది. ఒక 2 డేస్ ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత గేమ్ చేంజర్, కొన్ని థియేటర్లు డాకు మహారాజ్ కేటాయిస్తారు. డాకు మహారాజ్ ఓపెనింగ్స్ 2 రోజుల తర్వాత మళ్ళీ కొన్ని థియేటర్లు సంక్రాంతి కోసం క్రియేట్ చేస్తున్నారు. 3 సినిమాలకి మంచి బజ్ అయితే ఉంది. 3 కూడా హిట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ 3 సినిమాల చుట్టూ కూడా దిల్ రాజు ఉన్నారు. 2 సినిమాలు ఆయన స్ట్రైట్ ప్రొడ్యూసరు, ఇంకొక సినిమాకైనా రిలీజ్ చేస్తున్నాడు. సో 3 సినిమాలు కూడా హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు దిల్ రాజు భవితవ్యం సంక్రాంతి చుట్టూ తిరుగుతుందనే టాపిక్ అయితే రన్ అవుతుంది.